area by using integration. In part 2 లో area bounded by two curves. ఏరియా బౌండెడ్ బై టూ కర్వ్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇలా ఒక కర్వ్, ఇలా ఒక కర్వ్ ఉందనుకోండి. ఈ రెండు కర్వుల మధ్య ఎక్స్ ఈక్వల్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్ టు బి ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఏరియా బిట్వీన్ ద టూ కర్వ్స్ with the limits of x equal to a and x equal to b. ఇక్కడ ఈ కర్వ్ ఏంటంటే అప్పర్ కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదేంటంటే లోవర్ కర్వ్ y ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది y1 అను, ఇది y2 అను. నౌ హియర్ ఏరియా ఈస్ a to b y1 minus y2 dx. ఇది ఏంటంటే ఈ లిమిట్స్ x కాబట్టి, and also can be written as a to b f of x minus g of x dx. అలాగే ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, రెండు కర్వ్స్ ఇవి. ఇది ఏంటంటే x ఈక్వల్ టు g of y x1 అను, x2 రైట్ సైడ్ ఉంది కదా, x1 ఈక్వల్ టు f of y. Find the area between y equal to b, lower y equal to a. Find the area between the two curves x1 and x2 and within the limit y equal to a to b. Here this can be written as a to b x1 minus x2 dy, because these two are belongs to y. That is a to b f of y minus g of y dy. ఓకే, సో ఇక్కడ ఏరియా బిట్వీన్ టూ కర్వ్స్ అనేది ఇలా గీయాలి. అసలు ఫస్ట్ కర్వ్ గీస్తే మీకు ఐడియా వస్తుంది. ఇకేంటంటే రూల్స్ ఫర్ ట్రేసింగ్ ఆఫ్ కార్టీజియన్ curves. Rules for tracing of Cartesian curve. First, symmetry. Symmetry అంటే తెలుసు కదా, సిమెట్రీ. సర్కిల్ ఉందనుకో, సర్కిల్ ఈజ్ ఆరిజిన్ దాని సెంటర్ పాయింట్ తీసుకుంటే సర్కిల్ ఈజ్ సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సెస్ అండ్ అబౌట్ వై యాక్సెస్. ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే ఎక్స్ యాక్స్కి సగం కింద ఉంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా, అంటే ఫోల్డ్ చేస్తే ఇదంతా దీని మీదకి రావాలి. ఎక్స్ యాక్స్కి సిమెట్రికల్గా ఉంది, అదే వై యాక్సెస్కి కూడా సిమెట్రికల్గా ఉంది, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఇదంతా కరెక్ట్ దీని మీదకి వస్తుంది. ఓకే, నౌ సిమెట్రీ. ఫస్ట్ పాయింట్ అంటే ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ involves even and only even powers of x, then that curve is symmetrical about, చూడండి, ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్, సిమెట్రికల్ అబౌట్ వై యాక్సెస్. ఈక్వేషన్ కానీ గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ పవర్స్ ఈవెన్ అయితే వై యాక్సెస్కి సిమెట్రికల్గా ఉన్నట్టు. ఓకే, సిమెట్రికల్ అబౌట్ వై యాక్సెస్ because for a given value of y we will get equal and opposite values of x. Example,
పారాబోలా ఉంది, అందుకే జామెట్రీ కూడా రావాలను. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇఫ్ y ఈక్వల్ టు ఏ అనుకో, దెన్ x square equal to 4a square, that is x equal to 2a and minus 2a. Hence this parabola is symmetrical. Hence this parabola is symmetrical about y axis. ఎలా చూడు, y ఈక్వల్ టు ఏ పెడితే x ఈక్వల్ టు ఏ అండ్ మైనస్ 2a, అంటే ఈ వాల్యూకి x ఇది కూడా అవుద్ది, ఇది కూడా అవుద్ది. సపోజ్ ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్. y ఈక్వల్ టు ఏ, y ఈక్వల్ టు ఏ అంటే ఇది. ఇక్కడ y ఈక్వల్ టు ఏ అయినప్పుడు x ఈక్వల్ టు 2a అవుద్ది, అంటే ఇది ఇక్కడ 2a, y ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు ఏ. అగైన్ అదే వాల్యూకి ఇది కూడా అవుద్ది, మైనస్ 2a. అంటే ఈ రెండు పాయింట్లు చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే y ఈక్వల్ టు 2a వేస్తే x 2 పాయింట్లు వచ్చింది, అంటే x యాక్స్కి అటు ఇటు ఉంది. అంటే ఈ పాయింట్ నువ్వు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దీని మీద కూర్చుంటుంది. సో దట్ ఈస్ దట్. ఇప్పుడు ఇలా పాయింట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే నీకు వచ్చేది ఎలా వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే నువ్వు ఇలా గీస్తే ఇలా వస్తుంది. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఈ కర్వ్, ఈ షేపు ఇలాగ దీని మీద కూర్చుంటుంది, ఈ షేపు దీని మీద కూర్చుంటుంది. ఓకే, సో అంటే y యాక్సెస్కి సిమెట్రికల్గా ఉంది. ఓకే, అదే చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఇన్వాల్వ్స్ ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ పవర్స్ ఆఫ్ x, దెన్ ద కర్వ్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సెస్. రివర్స్లోనే ఇన్వాల్వ్స్ ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ పవర్స్ ఆఫ్ y, దెన్ దట్ కర్వ్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ x యాక్సెస్. రివర్స్లో అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ కాబట్టి అది దేనికి సిమెట్రికల్గా ఉంటుంది, y యాక్సెస్కి ఉంటుంది. ఓకే, అలాగే సిమిలర్లీ ఆ పై విధంగా అనమాట. ఇఫ్ చెప్పాను కదా, ఇఫ్ దేర్ ఆర్ ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ powers of y, then it is symmetrical about x axis, that is y square equal to 4ax. This is symmetrical about x axis, ఎందుకంటే y స్క్వేర్కి వైకి స్క్వేర్ ఉంది. సో here also put x equal to a, then y square equal to 4a square కదా, that is y equal to 2a, y equal to minus 2a. సో x equal to aకి ఇది కూడా అవుద్ది, ఇది కూడా అవుద్ది. అప్పుడు ఏమవుతుంది, x equal to aకి 2a minus 2a. సో ఈ కర్వ్ గీస్తే ఎలా వస్తుంది అనమాట. అంటే x యాక్స్కి ఇది ఫోల్డ్ చేస్తే ఇది కరెక్ట్గా దీని మీద కూర్చుంటుంది. అంటే దిస్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ x యాక్సెస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు x వేరేగా y యాక్సెస్ సిమెట్రికల్గా ఉంది అనుకున్నాం. ఇఫ్ ద కర్వ్ ఇన్వాల్వ్స్ ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ పవర్స్ ఆఫ్ బోత్ x and y, ఇప్పుడు ఏంటి, దెన్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ బోత్ ఎక్స్కి వైకి ఈవెన్ పవర్స్ ఉన్నాయి. దెన్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్
both the axes. ఎలాగా మీరు ఒక్కసారి చూడండి. రెండిట్లకి సిమెట్రికల్గా ఉండాలంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్కి ఉండాలి, వై యాక్సిస్కి ఉండాలి. ఈ స్క్వేర్ ఎలాగో ఉంటుంది, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ. బట్ రెండిట్లకి సిమెట్రికల్గా ఉండాలంటే సపోజ్ ఇలాగుంటే ఎక్స్ యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంది, ఇలాగుంటే వై యాక్సిస్ సిమెట్రికల్గా ఉంది. రెండిట్లకి సిమెట్రికల్గా ఉండాలంటే, లేకపోతే షేపులు చూడండి. ఎప్పుడైనా చూసారు ఈ షేప్లు? ఇది సర్కిల్, ఇది ఆర్, పాయింట్ ఎక్స్ కమ వై అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో సర్కిల్ అనేది చూడండి, సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ సిమెట్రికల్గా ఉంది, వై యాక్సిస్ కూడా సిమెట్రికల్గా ఉంది. అలాగే ఇదేంటి ఎప్పుడైనా చూసారా? ఎక్స్ యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంది, వై యాక్సిస్ కూడా సిమెట్రికల్గా ఉంది. దీన్నే ఎలిప్స్ అంటాం. ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఈ రకంగా నువ్వు క్లియర్ చేసుకోవాలా. ఓకే, నౌ లాస్ట్ ఇన్ ది సిమెట్రికల్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే, అగైన్ ఇఫ్ ఎక్స్ అండ్ వై బి ఇంటర్చేంజ్డ్, ఎక్స్ వై ఇంటర్చేంజ్ చేస్తే అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ డస్ నాట్ చేంజ్, ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ చేంజ్ అవ్వకపోతే దెన్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు ఎక్స్. y ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు వస్తుంది? ఆరిజిన్ నుంచి 45 డిగ్రీస్ చేసినప్పుడు. ఇది అప్పుడు కూడా ఇంటర్చేంజ్ చేసిన ఆ కర్వ్ను కూడా సిమెట్రికల్ అబౌట్ ద లైన్ y ఈక్వల్ టు ఎక్స్ అంటాం. ఓకేనా? నౌ ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే పాయింట్స్ ఆన్ ద కర్వ్. పాయింట్స్ ఆన్ ద కర్వ్ నువ్వు కనుక్కుంటేనే లిమిట్స్ నీకు తెలుస్తుంది. నౌ పుట్ y ఈక్వల్ 0. సపోజ్ ఫస్ట్ ఫుట్ ఏదో ఒకటి 0 పెట్టుకోవాలి. పాయింట్స్ కనుక్కోవాలనుకుంటే y ఈక్వల్ 0 అండ్ ఫైండ్ x. సిమిలర్లీ x ఈక్వల్ 0 అండ్ ఫైండ్ y. Then you will find the points where the curve crosses the axis of the coordinates. This way you can find the points where the curve crosses the axis of coordinates. అది ఈ యాక్సిస్ని ఎక్కడైతే క్రాస్ చేస్తుందో అక్కడ ఆ పాయింట్స్ నువ్వు కనుక్కోవడానికి ఈ రకంగా చేస్తావు. ఓకే, ఇంకోటి నెక్స్ట్ టాంజెంట్స్ కనుక్కోవాలంటే dy by dx ఈక్వల్ 0 పెడితే నువ్వు టాంజెంట్స్ యూ కెన్ ఫైండ్ ద కర్వ్ ఎట్ ద పర్టికులర్ ఇన్స్టెంట్. సపోజ్ x యాక్సిస్ y యాక్సిస్ ఇలా ఉందనుకోండి. దిస్ ఈజ్ ద టాంజెంట్, దిస్ ఈజ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ దిస్ పాయింట్. సో ఈ లైన్ ఎలా ఉంది? దీనికి ప్యారలల్గా ఉంది. దీనికి ప్యారలల్గా ఉందంటే యాంగిల్ ఎంత? 0. సో tan 0 0. tan 0 ఈస్ dy by dx ఆర్ దిస్ ఈస్ స్లోప్. సో టాంజెంట్స్ కనుక్కోవాలనుకుంటే dy by dx ఈక్వల్ 0 పెట్టి టాంజెంట్స్ నువ్వు కనుక్కోగలవు.
నెక్స్ట్ రీజియన్ ఏంటే ఒక్కసారి చూడండి, ఈ కర్వ్ చూడండి, y² 2a - x = x³. ఇప్పుడు సపోజ్ ఫర్ దిస్ కర్వ్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 2a, ఇఫ్ x గ్రేటర్ దాన్ 2a అంటే అర్థం ఏంటి, x³ బికమ్స్ నెగిటివ్ వాల్యూ. దెన్ కెన్ యూ ఫైండ్ ద x? No real roots. Because x³ is negative, then there is no real roots. So ఇక్కడ x = 2a తర్వాత no part of the curve will be beyond, లేదు, ఈ కర్వ్ తర్వాత ఈ పాయింట్ తర్వాత కర్వ్ లేదు. వాట్ ఈజ్ ఇట్ మీన్? ఎప్పుడైతే ఈ రూట్ ఇమాజినరీ అయిందో, దాని వాల్యూ ఆఫ్ x ఆర్ y 0 అయిందో, నో పార్ట్ ఆఫ్ ద కర్వ్ విల్ లై బియాండ్ x = 2a. x = 2a తర్వాత ఆ కర్వ్ లేదు. సిమిలర్ అలాగే y² a + x = x. ఇంకా కర్వ్ ఏంటంటే y² a + x = x² a - x. ఇప్పుడు if x greater than a, then y² = negative. So here also no part of the curve will lie beyond x = a. కర్వ్ అనేది పేపర్ మీద నువ్వు గీయలేవు, పేపర్ మీద కాకుండా పేపర్ పైన ఉంటుంది, పైన కిందన. ఓకే, నౌ షేప్స్ ఆఫ్ ద స్టాండర్డ్ కర్వ్స్. నువ్వు స్టాండర్డ్ కర్వ్స్ షేప్స్ కావాలి. y² = 4ax, y² = -4ax, x² = 4ay, x² = -4ay. ఈ కర్వ్స్ యొక్క షేప్స్. ఇంకో కర్వ్లు ఏంటంటే x² / a² + y² / b² = 1. ఇక్కడ a గ్రేటర్ దెన్ b. ఇంకోటి ఏంటంటే x² / a² + y² / b² = 1. ఇక్కడ b గ్రేటర్ దెన్ a. ఈ కర్వ్స్ ఇవి ఎక్కడ నేర్చుకుంటాం అంటే పారాబోలా, ఎలిప్స్లో కూడా నేర్చుకుంటాం. సో అక్కడ కనీసం ఒక లుక్ వేయాలా, లేకపోతే మనం చూద్దాం. ఇప్పుడు y² = 4ax, ఇంకోటి y² = -4ax. ఈ రెండు కర్వ్స్ చూద్దాం. y ప్లస్ అయినా మైనస్ అయినా, y ప్లస్ అయినా మైనస్ అయినా, x అనేది అంటే ఇది పాజిటివ్ వాల్యూ ఉన్నా నెగిటివ్ వాల్యూ ఉన్నా x అనేది పాజిటివ్ అంటే ఇటు రాదులేండి దాబా. అలాగే ఇక్కడ y పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా x అనేది నెగిటివ్. అలాగే x² = 4ay, x² = -4ay. ఇక్కడ x పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటే x పాజిటివ్ x నెగిటివ్, ఏదేమైనా y అనేది పాజిటివ్ ఫస్ట్ దాంట్లో. ఇలాగే x నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇది y వాల్యూ నెగిటివ్. సో ఇది దీంది, ఇది దీంది, ఇది దీంది, సారీ ఇది దీంది, ఇది దీంది. ఓకే, అలాగే కొన్ని కర్వ్స్ y = e⁻x ఆర్ x = log y. దీనికి ఎలా గీస్తావు? యూ మస్ట్ లెర్న్ అమ్మా. y = e⁻x ఆర్ x = log y. అలాగే ఇదేంటంటే 0,1 ఈ వాల్యూ 1,0. ఇది దేనికంటే y = log x ఆర్ x = e⁻y. కొంచెం నేర్చుకోవాలి.
సో ఈ కర్వ్లు నేర్చుకుంటేనే నువ్వు ఏరియా అనేది బై యూజింగ్ ఇంటిగ్రేషన్ చాలా డెడ్ ఈజీ అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతావు. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము.